ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో మరికొన్ని ఫార్ములా బేస్డ్ ప్రోగ్రామ్స్ రాయబోతున్నాము. సో దీంట్లో లాజికల్ థింకింగ్ అయితే ఏమి ఉండదు. జస్ట్ ఫార్ములా బేస్డ్ మనం ప్రోగ్రామ్స్ రాద్దాము. సో వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మనం ఫారెన్ హీట్ని సెల్సియస్లో కన్వర్ట్ చేద్దాము. సో ఇవి టెంపరేచర్ కన్వర్షన్ అనమాట. సో మనం టెంపరేచర్ని ఫారెన్ హీట్లో ఇస్తే అది సెల్సియస్లో కన్వర్ట్ అవ్వాలి. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇట్లాంటి ప్రోగ్రామ్ చాలా ఈజీగా చేయొచ్చు. సో ఫారెన్ హీట్ని సెల్సియస్లో కన్వర్ట్ చేయాలని ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మన ఇన్పుట్ వేరియబుల్స్ని మనం ఇన్పుట్ని డిసైడ్ చేసుకొని ఆ ఇన్పుట్ని బేస్ చేసుకొని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసే వాల్యూస్ని మనం అవుట్పుట్ని జనరేట్ చేసుకోవచ్చు. సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, ద ఫార్ములా టు కన్వర్ట్ ఫారెన్ హీట్ టు సెల్సియస్ ఈస్, దీని ఫార్ములా ఏంటంటే సెల్సియస్ ఈక్వల్ టు ఫారెన్ హీట్ -32 ఇంటూ 5/9 అనమాట. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములా వస్తే మనం ఈజీగా ఏం చేయొచ్చు అంటే, మనం ఇచ్చిన ఫారెన్ హీట్ మన టెంపరేచర్ని మనం సెల్సియస్లో కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఇక్కడ ఇన్పుట్ ఏమవుతుంది, మనకి ఇన్పుట్ వచ్చేసి ఫారెన్ హీట్ అవుతుంది, అవుట్పుట్ ఏమవుతుంది సెల్సియస్ అవుతుంది. సో మనకి 2 వేరియబుల్స్ కావాలి. ఒకటేమో ఇన్పుట్ కోసం, ఒకటేమో అవుట్పుట్ కోసం. సో ఇన్పుట్ వచ్చేసి ఫారెన్ హీట్, నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి సెల్సియస్. సో మేబీ డిగ్రీస్ కాబట్టి ఇవి పాయింట్స్లో ఉండొచ్చు కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఫ్లోట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. సో ఒకసారి ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఒకసారి ఈ ఫార్ములా ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం ఒకసారి. సో ఫర్ ఎగ్జాంపుల్, మనము 86 డిగ్రీస్ తీసుకున్నాం అనుకోండి. 86 డిగ్రీస్ ఫారెన్ హీట్లో తీసుకున్నాం అనుకోండి. 86 ఫారెన్ హీట్ని మనం ఏం చేయాలంటే సెల్సియస్లోకి కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఆ ఫార్ములాలోకి సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనం ఇచ్చిన ఫారెన్ హీట్ ఎంత, 86 - 32 ఇంటూ 5/9 చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ బ్రాకెట్‌లో ఉన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి కదా. 86 - 32 చేస్తే మనకి 54 వస్తుంది. 54 ఇంటూ 5/9. నెక్స్ట్ ఏమవ్వాలి మనకి ఇక్కడ, నెక్స్ట్ 54 ఇంటూ 5. 54 ఇంటూ 5 చేస్తే 270 వస్తుంది. 270/9 చేస్తే మనకి ఏమొస్తుందంటే 30 అనే వాల్యూ వస్తుంది. అంటే 86 డిగ్రీస్ ఫారెన్ హీట్‌కి మనకి 30 డిగ్రీస్ సెల్సియస్ అనేది ఈక్వలెంట్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే కన్వర్ట్ చేయొచ్చు. సో దీని ప్రోగ్రామ్‌లో అంటే చాలా ఈజీ. మనకేంటి ప్రోగ్రామ్‌లో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఇన్పుట్‌ని ఐడెంటిఫై చేసుకోవాలి, అవుట్పుట్‌ని ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇన్పుట్ కోసం ఒక వేరియబుల్ తీసుకోవాలి, అవుట్పుట్ కోసం వేరియబుల్ తీసుకోవాలి. ఇన్పుట్‌కి మనం వాల్యూ ఇవ్వాలి. ఆ వాల్యూని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. సో సిమిలర్‌గా ఎలా అయితే మనం ఫారెన్ హీట్‌ని సెల్సియస్‌లో కన్వర్ట్ చేసామో, అలానే సెల్సియస్‌ని కూడా మనం ఫారెన్ హీట్‌లోకి కన్వర్ట్ చేయొచ్చు. సో దానికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే ఫారెన్ హీట్ ఈక్వల్ టు సెల్సియస్ ఇంటూ 9/5 ప్లస్ 32 అనమాట. ఇది ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఏదైతే మనకి టెంపరేచర్‌ని సెల్సియస్‌లో ఇస్తారో దాన్ని ఫారెన్ హీట్ కింద కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటి, మనకి ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి మనకి ఇక్కడ సెల్సియస్, అవుట్పుట్ వచ్చేసి మనకి ఫారెన్ హీట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం 25 డిగ్రీస్ సెల్సియస్ అని ఇచ్చామనుకోండి, దాన్ని ఫారెన్ హీట్‌లో కన్వర్ట్ చేయాలనుకోండి, ఈ 25 డిగ్రీస్ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫారెన్ హీట్ అయితే వస్తుంది. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే 25 ఇంటూ 9/5 ప్లస్ 32. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 25 ఇంటూ 9/5 కదా. సో నెక్స్ట్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకొచ్చే వాల్యూ వచ్చేసి ఏంటంటే మనకి 41 డిగ్రీస్ అనేది మనకొస్తుంది. అంటే 25 డిగ్రీస్ సెల్సియస్ దేనితో ఈక్వల్ అంటే 41 డిగ్రీస్ ఫారెన్ హీట్‌తో ఈక్వల్ అవుతుంది. సో ఏదైతే మనం ఇప్పుడు థియరిటికల్‌గా చూసామో ఒకసారి దీనికి ప్రోగ్రామ్ రాసి చూద్దాము. సో సింపుల్ ఫ్రెండ్స్, ఇలాంటివి అన్ని ఫార్ములా బేస్డ్ ప్రోగ్రామ్స్. సో దీనికి మనం లాజికల్‌గా థింక్ చేసేది ఏం లేదు. మనకి ఫార్ములా వస్తే ఫార్ములాని బేస్ చేసుకొని ఇన్పుట్ వేరియబుల్స్ తీసుకొని ఇన్పుట్ వేరియబుల్స్‌కి వాల్యూస్ ఇచ్చి నెక్స్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి మన అవుట్పుట్‌ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈ ప్రోగ్రామ్స్‌ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఈ ప్రోగ్రామ్ వచ్చేసి మనం ఫారెన్ హీట్‌ని సెల్సియస్‌లో కన్వర్ట్ చేయటం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే టెంపరేచర్‌ని ఫారెన్ హీట్‌లో ఇస్తాము. ఇస్తే అది సెల్సియస్‌లోకి కన్వర్ట్ అవుతుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, అదే ఫార్ములా అయితే ఇక్కడ యూజ్ చేశాను. సో ఇక్కడ ఫారెన్ హీట్ అనేది ఏమవుతుందంటే ఇన్పుట్ అవుతుంది. ఈ ఇన్పుట్‌ని బేస్ చేసుకొని మనం సెల్సియస్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాని ఫార్ములా వచ్చేసి సెల్సియస్ ఈక్వల్ టు ఫారెన్ హీట్ -32 బై నెక్స్ట్ ఇంటూ 5/9. ఇది ఫార్ములా అనమాట. సో ఫస్ట్ నాకు ఫారెన్ హీట్ కావాలి కదా, ఇన్పుట్ కావాలి కదా. సో దానికోసం ఇక్కడ సిఔట్ స్టేట్మెంట్ రాశాను. సో దీంట్లో ఎంటర్ టెంపరేచర్ ఇన్ ఫారెన్ హీట్. సో ఈ డబుల్ కోట్స్‌లో ఏదైతే రాశానో ఆ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి అవుట్పుట్‌లో డిస్‌ప్లే అవుతుంది. సో ఇది రాగానే మనం ఏం చేస్తామంటే టెంపరేచర్‌ని ఫారెన్ హీట్‌లో ఇచ్చి కీబోర్డ్‌తో వాల్యూ ఇచ్చి మనం ఎంటర్ కీని ప్రెస్ చేస్తాం. చేయగానే ఏదైతే వాల్యూ ఇచ్చారో దాన్ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఇచ్చింది ఫారెన్ హీట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫారెన్ హీట్ కోసం తీసుకున్న వేరియబుల్‌లో ఆ ఫారెన్ హీట్ యొక్క వాల్యూని మనం స్టోర్ చేస్తాం.
సో దానికోసం ఇన్పుట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే సిఇన్ ఫారెన్ హీట్ అని ఇక్కడ స్టేట్మెంట్ రాసాను. ఈ మెసేజ్ రాగానే వాల్యూ ఇస్తాము. వాల్యూ ఇచ్చి ఎంటర్ కీని ప్రెస్ చేస్తాము. చేయగానే ఆ వాల్యూ వచ్చేసి ఫారెన్ హీట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. సో మనకి ఇన్పుట్ ఉంది కాబట్టి ఇన్పుట్‌ని బేస్ చేసుకొని మనం ఏం చేయాలి నెక్స్ట్ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. సో ఫార్ములా వచ్చేసి ఇదన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్ కదా! అసైన్‌మెంట్ ఆపరేటర్‌కి రైట్ సైడ్‌లో ఉన్న ఎక్స్‌ప్రెషన్ కాలిక్యులేట్ అయ్యి వచ్చిన వాల్యూ లెఫ్ట్‌లో ఉన్న వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. సో మనం ఇచ్చిన వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ అయిపోయి ఇక్కడ ఎక్స్‌ప్రెషన్ మొత్తం ఇవాల్యుయేట్ అయిపోయి వచ్చిన రిజల్ట్ అనేది సెల్సియస్‌లోకి అంటే ఈ సెల్సియస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సినట్టుగా మనం ఏం చేస్తామంటే ఇక్కడ అవుట్‌పుట్‌లో మనం డిస్‌ప్లే చేసుకుంటాం. సో ఇక్కడ అవుట్‌పుట్‌లో ఏం చేశానంటే ఫారెన్ హీట్ అంటే మనం ఇచ్చిన వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 39 అని ఇచ్చామనుకో 39 ఫారెన్‌హీట్ ఈజ్ ఈక్వల్ టు సెల్సియస్. అది కన్వర్ట్ అయిన తర్వాత సెల్సియస్ మనకు కావాల్సిన వేరియబుల్ మనకు అంటే కన్వర్ట్ అయిన తర్వాత మనకు కావాల్సిన వాల్యూ దేంట్లో ఉంటుంది? సెల్సియస్ అనే వేరియబుల్‌లో ఉంటుంది. సెల్సియస్ అని చెప్పి మనకు కావాల్సిన ఫార్మాట్‌లో ఇక్కడ సిఔట్ స్టేట్మెంట్ అయితే మనం రాసాము. ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాము. చేసేటప్పుడు మీకైతే అర్థమవుతుంది. సో ఎంటర్ టెంపరేచర్ ఇన్ ఫారెన్‌హీట్ అని వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ 84 డిగ్రీస్ ఇస్తున్నా. సో 84 అని ఇచ్చి ఎంటర్ కీ ప్రెస్ చేస్తున్నా. చేయగానే ఏమవుతుందంటే 84 అనేది ఈ ఫారెన్‌హీట్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. దాని తర్వాత స్టేట్మెంటు ఫార్ములా ఎగ్జిక్యూట్ అవుతుంది. వచ్చిన వాల్యూ సెల్సియస్ అనే వేరియబుల్‌లో స్టోర్ అవుతుంది. తర్వాత సిఔట్ స్టేట్మెంట్‌ని యూజ్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా అవుట్‌పుట్ అయితే ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎంటర్ కీని ప్రెస్ చేస్తున్నాను. చేయగానే నాకు డైరెక్ట్‌గా అవుట్‌పుట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. చేస్తే 84 ఫారెన్‌హీట్ ఈజ్ ఈక్వల్ టు 28.8889 సెల్సియస్ అనమాట. సో ఈ విధంగా మనం ఏంటంటే ఫార్ములా బేస్డ్ ప్రోగ్రామ్స్ రాయొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్‌ని మనం రివర్స్‌గా చేయొచ్చు. అంటే మనం టెంపరేచర్‌ని సెల్సియస్‌లో ఇస్తే దాన్ని మనం ఫారెన్‌హీట్ కింద కూడా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఏదైతే ఇంతకుముందు డిస్కస్ చేసామో సో ఆ ప్రోగ్రామ్ కూడా రెడీగా ఉంది. ఒకసారి ఆ ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో సేమ్ మనకిక్కడ మనం ఏం చేస్తాం టెంపరేచర్‌ని మనం ఏమి ఇస్తాము సెల్సియస్‌లో ఇస్తాము. ఇచ్చిన దాన్ని మనం ఫారెన్‌హీట్‌లోకి మార్చాలి. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఫార్ములా అయితే మనం యూజ్ చేసాము. ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇంతకుముందు మనకి ఏం చేసామంటే 84 ఫారెన్‌హీట్ ఇస్తే మనకి 28.8889 సెల్సియస్ వచ్చింది. ఇప్పుడు 28.8889 సెల్సియస్ ఇస్తే మనకి ఫారెన్‌హీట్‌లో కన్వర్ట్ చేస్తే 84 రావాలి. వస్తుందో రాదో ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ నన్ను ఇక్కడ టెంపరేచర్ ఇన్ సెల్సియస్ అని అడిగింది. సేమ్ ఇదే వాల్యూ ఇక్కడ ఇస్తున్నాను. 28.889 అని ఇచ్చాను. ఎంటర్ కీ ప్రెస్ చేయగానే నాకు ఫారెన్‌హీట్ 84 డిగ్రీస్ రావాలనమాట. ఒకసారి చెక్ చేద్దాం. చూడండి చెక్ చేస్తే మనకి 84 ఫారెన్‌హీట్ అని వచ్చింది. ఫ్రెండ్స్ ఈ విధంగా చాలా సింపుల్‌గా మనం అయితే ఈ ఫార్ములా బేస్డ్ ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మన వీడియోస్‌లో చిన్న చిన్న లాజిక్స్ యూజ్ చేసి మనం కిలోమీటర్స్‌ని మీటర్స్‌లో కన్వర్ట్ చేయటం, మినిట్స్‌ని అవర్స్‌లో కన్వర్ట్ చేయటం అలాంటి ప్రోగ్రామ్స్ రాద్దాము. దాని తర్వాత వాటిని బేస్ చేసుకొని మరికొన్ని పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ మనం లాజికల్‌గా థింక్ చేసి మనం రాద్దాము. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ షేర్ చేసుకోండి. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.